అలాగే బండ్ల గణేష్ మాట్లాడే అతను కొంచెం ఎక్కువ మాట్లాడాడు. అంటే అతని పార్టీ నమ్మకం అంత తప్పలేదు. అంటే గణేష్ గారు ఇలా మాట్లాడుతున్నాడు, ఎంత నమ్మకం ఉంది ఇతనికి? నాకు ఎక్కడ డౌటు, ఇది మేకపోతే గాంభీర్యమే వేడిది మా వాడిదని. కానీ నాకు యాక్చువల్గా నమ్మకం ఉంది. ఆ నమ్మకం నేను అసలు 1% కూడా డౌట్ పడలే. ఖచ్చితంగా చూడండి, మేబీ ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఏదో కొన్ని సీట్లు అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి పైకి వస్తారు. మేబీ పెద్ద మెజారిటీ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్థాపించే మెజారిటీ మాత్రం కేసీఆర్ కొడతారు ఆ నమ్మకం. చెప్పాను, వేసి ఓటేసి వచ్చాను నేను. ఖచ్చితంగా మా పిల్లలు మేము ఓటే అడిగి టీఆర్ఎస్ కేసారు. బండ్ల గణేష్ ఎందుకని అంతలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని మీరు అనుకుంటారు? అంటే బండ్ల గణేష్ తత్వం మీకు ఎక్కువ చాలా దగ్గరగా చూసారు. బండ్ల గణేష్ మీరు తత్వం బాగా తెలుసున్నాడు. మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటాడు కదా బండ్ల గణేష్. మా పేక్ కోసుకుంటాను, 7 o'clock బ్లేడ్ తీసుకురండి, స్వీట్ ప్యాకెట్ తీసుకురండి, ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేసి ఉంటాడు? నాకు ఒకటి నచ్చుద్ది వాళ్ళు. గణేష్ మిగతా విషయాలు ఎట్లున్నా ఆ ఇంట్లో చూడబుద్ది అవుద్ది. ఎందుకంటే ఈ క్రియేట్ లాట్ ఆఫ్ ఫన్, చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. ఆ నిజంగా ఆ ఫన్ కనుక సినిమాలో పెట్టుంటే అది చాలా పెద్ద కామెడీ అయ్యేవాడు. ఆయన సినిమాలో చూపించకుండా రియల్ లైఫ్లో చూపిస్తున్నాడు కామెడీ. కాదే పాపం అతనికి ఒక ఎంతూజియాస్టిక్ ఫెలో, ఏదో కాంగ్రెస్లో చేరి తనకి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా అవ్వాలని చాలా కాలం పాటు బొత్స గారి అనుచరుడిగా ఉన్నాడు. సో అతని కోరిక అది. కాకపోతే ఇదిగో పేక్ కోసుకుంటాను, బ్లేడ్ ఇవ్వండి 7 o'clock, అది నాకు తెలుసు. ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తాడు వీడు? ఒకవేళ నిజంగా కోసుకుంటాడా? బండ్ల గణేష్ గారు పేక్ కోసుకునేంత సీన్ లేదని మాకు అప్పుడే తెలుసు. అంటా 100 అంటామండి అంటాడని కూడా తెలుసు నాకు. అదే అన్నాడు, ఎలక్షన్ దాకా 100 అంటామండి అని సైలెంట్గా వస్తాడు. సో ఒకటి మాత్రం నిజం, ఈ ఎలక్షన్స్, తెలంగాణ జరిగిన ఎలక్షన్స్లో ఓ పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఆవేశపూరితమైన మాటలు కానీ, ఇటు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ఆవేశపూరితమైన ప్రసంగాలు టీవీలో చూసి ఆవేశంలో ఉన్న మాకు గణేష్ గారి స్పీచెస్ మాత్రమే మాకు మంచి కామెడీగా ఎంటర్టైన్గా ఉండే. సో ఆ విషయంలో మాత్రం వాడిని మెచ్చుకోవాలి మేము. మీకు దగ్గరగా ఉండే బండ్ల గణేష్కి రాజకీయ భవిష్యత్తు ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వాడు మొన్న గణేష్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మాట్లాడుతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్, ఏది సంబంధం లేకుండా వ్యక్తి రాజకీయాల్లో భవిష్యత్తు అనేది చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండ్ల గణేష్ నాడు, బండ్ల గణేష్లో ఎక్కడో తొందరపాటు కనపడింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన 3 నెలల కల్లా, నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను, సో నేను గెలిచేస్తాను, మా పార్టీ వచ్చేస్తాను ఎక్కువ మాట్లాడాడు. కానీ యాక్చువల్గా ఓవర్ ద నెట్ రిజల్ట్ కోసం అతను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ కుదరదు, అలా కుదరదు, అసలు ఏ పార్టీలోనూ కుదరదు. కళ్యాణబాబులు అంటాడే ఓవర్ ది నైట్ రిజల్ట్స్ కోసం ట్రై చేయాలి. ప్రజారాజ్యం 2009 నుంచి ఇవాళ ఇంచుమించు 18 ఇంచుమించు 10 years దాటిపోయింది. అలాగే కళ్యాణబాబు ఇండివిజువల్గా జనసేన పార్టీ పెట్టి 2014లో పెట్టాడు. పెట్టి ఇప్పటికీ ఇంచుమించు 5 years అయిపోతుంది. ఇలాగా ఓవర్ ది రేట్ వంట జరగవు. కానీ గణేష్ అనేవాడు కన్సిస్టెంట్గా పార్టీలో ఉంటా, పార్టీకి అందుబాటులో ఉంటా, పార్టీ తరఫున పనిచేస్తూ, అది ఏ పార్టీ అని నాకు అనవసరం, పనిచేసుకుంటూ దానికి సరిపోయే విధంగా తన రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని తన ఒక మంచి మనుషులతో క్రియేట్ చేసి డెఫినెట్గా ఈ సంవత్సరం కాకపోయినా, లేదా వచ్చే 5 ఏళ్ళు కాకపోయినా, నెక్స్ట్ వచ్చే 10 ఏళ్ళకైనా సరే ఖచ్చితంగా ఫ్యూచర్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.